రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆ సినిమా హీరో నితిన్ తెలిపారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. భీష్మ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల రాబిన్హుడ్ సినిమాకి దర్శకులని భీష్మ కన్నా రెండింతలు ఎక్కువ వినోదాన్ని రాబిన్హుడ్ చిత్రం అందిస్తుందని అన్నారు. తమ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని వారు కోరారు. రాబిన్హుడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు నగరంలోని పీవీపీ మాల్లో మీట్ ద గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్ర బృందం రావడానికి ముందు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు యువకుల నృత్యాలు ఉరుతొలగించాయి. కార్యక్రమం వ్యాఖ్యాత యువతను ఉత్సాహపరుస్తూ సరదా ప్రశ్నల జవాబులతో యువతలో ఉత్సాహాన్ని నింపారు. చిత్ర కథానాయకుడును చూసేందుకు యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు మాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రాబిన్హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని చెప్పారు. రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందని తెలిపారు. రాబిన్హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారానని, తాను దర్శకత్వం వహించిన చెలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేస్తారని తెలిపారు. నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు. చెప్పాలంటే ఫస్ట్ విజయవాడ అంటే పైన అమ్మవారు, కింద సినిమాని ప్రేమించేవారు. మీరు ప్రేమించేంత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అసలు ఎవరు ఉండరు. నిన్న మొన్న రెండు రాజమండ్రి వెళ్ళాము, భీమవరం వెళ్ళాము, అక్కడ వాళ్ళకు ఊపుపారు. కానీ మీ ప్రేమతో మాత్రము టాప్ లేచిపోయింది. అండ్ సినిమాని ఎంత ప్రేమిస్తారంటే మీరు ఇవాళ ఇండియాస్ #1 ప్రొడక్షన్ కంపెనీ మైత్రి గారిది, రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు కూడా విజయవాడ వాసీలే. సో మీకు చాలా చాలా గర్వకారణం. యూ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ బి ఇండియాస్ #1 కంపెనీ. అండ్ ఈ బ్యాండ్ సినిమా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మార్చ్ 28th వస్తుంది. ప్లీజ్ వాచ్ ద మూవీ. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. మా ఇద్దరు సినిమా భీష్మ మీకు ఎంత బాగా నచ్చిందో, మీకు అందరికీ ఈ సినిమా భీష్మ నచ్చిందా? భీష్మకి సినిమా డబుల్ ఉంటుంది, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో యూ ఆల్ విల్ లవ్ ద మూవీ. సినిమా రిలీజ్ మార్చ్ 28. ఎప్పుడు? మార్చ్ 28. మీ కాలేజ్ ఉన్నా, మీకు ఆఫీస్లో ఉన్నా డుమ్మా కొట్టి, బాంగ్ కొట్టి ఈ సినిమా చూడండి. యూ వోంట్ రిగ్రెట్ అట్ ఆల్. అండ్ మీ అందరి కోసము మీ ఇందాక ఇచ్చిన డాన్స్ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో చెప్పేస్తాను. విజయవాడలో చాలా మంది సినిమాలు ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఇది 50th డే కూడా టికెట్లు దొరికాయి కదా అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాం. నేను నితిన్ అన్నకి ఫ్యాన్. మీలో నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో మీలో ఒకటిగా నేను దిల్ సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను. మీలో ఒకటిగా వచ్చి నేను భీష్మ సినిమా తీశాను. అండ్ నేను భీష్మ తర్వాత నెక్స్ట్ సినిమా తీసుకున్నాను అంటే డెఫినెట్గా ఈయన ఫ్యాన్గా దానికంటే రెట్టింపు ఉండే సినిమా తీశాను. అండ్ కాన్ఫిడెంట్గా వస్తున్నాము. సమ్మర్ ఫస్ట్ సినిమా మార్చ్ 28 వస్తున్నాం. రాబిన్హుడ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం. అండ్ నాకు ఇంతగా మా ఇద్దరికి సపోర్ట్ చేసిన రవి గారికి, నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాబిన్హుడ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరందరూ కష్టపడి ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా స్ట్రెస్ అవుట్ చేసుకోవడానికి దిస్ వుడ్ బీ ద బెస్ట్ ఫిలిం. ఐ కెన్ రియలీ ప్రామిస్ యూ. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మేము మైత్రి మూవీస్లో చాలా సినిమాలు చేసి మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తే డెఫినెట్గా మైత్రి మూవీస్ కూడా ఒక స్టేచర్ సంస్థలాగా నిలబడింది. ఇప్పుడు మీ అందరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా మీకు నచ్చే మీ ఇప్పుడు దాకా చేసిన దాంట్లో మీకు నచ్చే ప్రభాస్ గారితో చేస్తున్నాం, మీకు నచ్చే కళ్యాణ్ బాబు గారితో చేస్తున్నాం, మీకు
నచ్చే ఎన్టీఆర్తో చేస్తున్నాం, మీకు నచ్చే మహేష్ బాబు గారితో చేసాం, మీకు నచ్చే రామ్ చరణ్ గారితో చేసాం, మీకు నచ్చే మా బన్నీ గారితో చేసాం. ఇన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేసి ఆ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ మీ అందరు హీరోతో సినిమా చేసి మీరు ఎంత బాగుండాలని కోరుకున్నారో మేము అంతే కష్టపడి అది అన్ని బ్లాక్ బస్టర్ అయ్యే అంత కష్టపడ్డాం. ఇప్పుడు మేము ఫ్రెష్గా ఈ సీజన్లో ఫ్రెష్గా నితిన్ గారితో ఎక్స్ట్రాడినరీ సినిమా చాలా బాగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తున్నాం. మార్చ్ 28న మీరందరూ అన్ని ఫ్యాన్స్ వాళ్ళు సినిమాకి వెళ్ళి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ ఇస్తారని, మా విజయవాడ జనాలు ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేయరని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఆ రోజు ఎన్ని సినిమాలు ఉన్నా ఈ సినిమాకే మీ ప్రయాణం జరగాలి. అలాగే రెస్ట్ ఆఫ్ ద సినిమాలు నెక్స్ట్ ఆర్డర్లో అవి కూడా చూడాలి, వాటిని కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.